పని చేయాలంటే చాలా ఇష్టం. హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ చేసి. ఈరోజు అయితే లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మా అమ్మ వాళ్ళ బావి కాడికి అయితే వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అయితే పడ్డాయి కదా, జొన్నలు వేయడానికి అయితే వచ్చాము. ట్రాక్టర్ తోటి దున్నిపించి మరి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పట్లో అయితే నాగలతో దున్నేవాళ్ళు, ఇప్పుడు అంతా లేదు, ట్రాక్టర్తోనే దున్పిస్తున్నాము 5-6 ఇయర్స్ నుంచి. నాగలతో దున్పియాలన్నా చాలా బడ్జెట్ అవుతుంది కదా, అందుకని ఒకేసారి ట్రాక్టర్తో అయితే దున్పిస్తున్నాం అన్నమాట. నాకు పొలం పని చేయాలంటే చాలా ఇష్టం. నేను మ్యారేజ్ కాకముందు అయితే చాలా చేపించేదాన్ని. నేను వచ్చిన మా మమ్మీ రావద్దు, ఎందుకు వస్తావు, ఎండగొడుతుంది, రావద్దు అని చెప్తుంది. అయినా కానీ నేను వస్తాను, వచ్చి జొన్నలు అయితే వేపించడానికి వస్తాను. ఇప్పుడైతే మా అమ్మ రావద్దన్నది, కానీ నేనే వచ్చాను. చిన్నపిల్లలు ఉన్నారు, వద్దు రావద్దు, వాళ్ళని చూసుకొని ఉండు ఇంట్లో అని చెప్పింది, కానీ నేనైతే వచ్చేసాను. నాకు చాలా ఇష్టం పొలం పని చేయాలంటే. 8 ఇయర్స్ తర్వాత అయితే వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఎలాంటి పంటలు పండిస్తున్నాము, ఏం వేస్తున్నాము అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఇదే మా అమ్మ వాళ్ళ ల్యాండ్, ఇక్కడే వేస్తున్నాం అన్నమాట. మా పంటలో ఎలాంటి ధాన్యాలు వాడుతున్నాం అనేది మీరే చూడండి. జొన్నలు, ఇది కుంటికూర గింజలు అన్నమాట, ఇంకా సజ్జలు, కందిపప్పు, ఇవన్నీ వేస్తున్నాం అన్నమాట. ఇదన్నీ ఒక్కొక్క సైడ్ అయితే వేస్తున్నాము. నాగలతో దున్ని పంట వేయాలంటే 2 డేస్ అనేది, అందుకే ట్రాక్టర్తో దున్పిస్తున్నాం అన్నమాట. ఫస్ట్ మేమైతే ఒక టప్పు తీసుకొని అందులో మందు అనేది పోస్తున్నాము. తర్వాత అందులో జొన్నలు, కంది గింజలు, ఇంకా ఒక మందు అయితే వేస్తున్నాము. పురుగులు తినకుండా ఉండడానికి ఒక మందు అయితే వేసాము, బ్లూ కలర్లో ఉందన్నమాట. అది మొత్తం కలిపేసి పక్కకైతే పెట్టేసినాం. మొత్తం కలిపిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ట్రాక్టర్ రావడానికి 2 అవర్స్ అయితే పడుతుందని చెప్పింది మా నాన్న. అయితే మేము లాస్ట్ ఇయర్ వేసిన పంట ఏదైతే ఉందో అదన్నీ వేస్ట్గా ఉంటుంది కదా, కట్టెలు, అవి మొత్తం తీస్తున్నాను అనమాట. నేను, నా చిట్టి తల్లి, మా అమ్మ మొత్తం తీసి కాలుస్తున్నాం అన్నమాట. పంటలో కట్టెను ఏరిన తర్వాత మా అమ్మ అయితే అక్కడ కాలుస్తుంది చూడండి. మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా జొన్నలు. మా అమ్మ అయితే ఇక్కడ చల్లుతుంది చూడండి, ఎలా చల్లుతుందో మీరే చూసేయండి.
ముందు కలిపినవన్నీ అయిపోయింది, అందుకని మళ్ళీ కలుపుతుంది మా అమ్మ. మ్యాక్సిమం మొత్తం చల్లేసిందనమాట. కొంచెం ఒక సైడ్ అయితే సజ్జలు ఇంకా కుంటికూర గింజలు అయితే వేద్దామని అనుకుందనమాట. అయితే లాస్ట్కి ఇక్కడ కలుపుతుంది మా అమ్మ. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. నేను బాగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను మంచి మంచి వీడియోస్ తీయగలను.